మీర్పేట్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. మాధవిని భర్త గురుమూర్తే హత్య చేసినట్లుగా గుర్తించారు. ఇక ఈ మిస్సింగ్ కేసును హత్య కేసుగా నమోదు చేశారు పోలీసులు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో పోలీసులు గురుమూర్తిపై హత్య కేసును నమోదు చేశారు. DNA మ్యాచింగ్ కోసం FSL కు ఆధారాలను పంపించడం జరిగింది. టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను పంపినట్లుగా పోలీసులు తెలిపారు. మాధవి పిల్లలు తల్లి నుంచి ఈ శాంపిల్స్ ని సేకరించారు. కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులకు రిపోర్ట్ చేరబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే మీర్పేట్ మర్డర్ కేసుని పోలీసులు విచారణ వేగవంతం చేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా భర్త గురుమూర్తి మాధవిని హత్య చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారించారు. మాధవి మిస్సింగ్ కేసులో ఏదైతే ఆ హత్య కేసుగా నమోదు చేయడం కూడా పోలీసులు రెడీ అయ్యారని చెప్పొచ్చు. BNS 101 సెక్షన్ కింద అయితే కేసు అయితే నమోదు అవుతుంది. ముఖ్యంగా క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతోని గురుమూర్తిపై హత్య కేసు అయితే నమోదు చేయనున్నారు. ఎందుకంటే క్లూస్ టీం సేకరించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటికే FSL కు అయితే పంపించారు. FSL కు పంపిన ఏదైతే అంటే ఈ శరీర టిష్యూ, అలాగే వెంట్రుకలు, రక్తపు మరకలు అన్ని కూడా ప్రస్తుతం FSL కి అయితే పంపించడం జరిగింది. అలాగే ఇది మ్యాచింగ్ వరకు కొన్ని ఆధారాలు కూడా పోలీసులు అయితే సేకరించారు. మాధవి ఏదైతే పిల్లలకు సంబంధించి కొన్ని ఆధారాలు, అలాగే మరో పక్క మాధవి తల్లి దగ్గర నుంచి కూడా శాంపిల్స్ సేకరించారు. ముఖ్యంగా మరికొన్ని గంటల్లోని DNA నివేదిక కూడా ఏదైతే పోలీసుల చేతికైతే రానుంది. DNA నివేదిక వచ్చిన తర్వాత గురుమూర్తిపై చర్యలకైతే పూర్తిగా రంగం సిద్ధం చేస్తారు. ముఖ్యంగా మాధవి మిస్సింగ్ కేసు హత్య కేసుగా కూడా మార్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా పోలీసులు సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లూస్ కూడా దొరకకపోవడంతో కూడా పోలీసులు చాలా వేగవంతం చేశారు విచారణ. ఈ నేపథ్యంలోనే ఇటు పిల్లల శాంపుల్స్ తో పాటు ముఖ్యంగా ఫారెన్సిక్ టీం, అంటే అక్కడ ఉన్న క్లూస్ టీం కూడా ఆ స్టవ్ దగ్గర ఉన్న కొన్ని రక్తపు మరకలు, అలాగే టిష్యూ, శరీరాన్ని తుడిసిన టిష్యూ లాంటి కొన్ని దొరికిన నేపథ్యంలోని అవన్నీ కూడా FSL కి అయితే పంపించడం జరిగింది. ఇప్పుడు FSL నుంచి కూడా మరికొద్ది సేపట్లో నివేదిక అయితే రానుంది. అలాగే ఆ DNA టెస్ట్ కొరకు కూడా ఇటు పిల్లలతో పాటు మాధవి తల్లి శాంపిల్స్ కూడా సేకరించి ఇటు ల్యాబ్ కి అయితే పంపించారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి సుధీర్ బాబు కూడా స్పందించారు. మొత్తం ఇండియాలోనే ఇలాంటి కేసులు ఏమైనా నమోదయ్యో దాని ఆధారంగా ఈ విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ తెప్పించి మరి ఈ కేసుని ఛేదించేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది గంటల్లోనే ఏదైతే DNA రిపోర్ట్ అయితే పోలీసుల చేతికైతే అందుతుంది. పోలీసుల చేతి అందిన తర్వాత ఖచ్చితంగా గురుమూర్తిపై మర్డర్ కేసు అయితే నమోదవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ కేసు మిస్సింగ్ కేసు అయితే ఉంది. మరికొన్ని గంటల్లో నివేదిక అందిన తర్వాత దీనికి సంబంధించి BNS 101 సెక్షన్ కింద హత్య కేసు అయితే నమోదు చేయనున్నారు. అలాగే గురుమూర్తికి సంబంధించి దీనికి సంబంధించి పూర్తిగా అంటే తనపై చర్యలకైతే పూర్తిగా సిద్ధం చేస్తున్నారు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.